సొంతోళ్ళు కొట్టుకుంటే చూసి ఆనందించడం మాత్రం మామూలుగా ఉండదు ఈ మూవీలో. అంటే బయట రియాలిటీగా కూడా కొంచెం అలాగే ఉందనుకోండి. అలాగే మన మమ్ముట్టి గారికి మాత్రం ఏజ్ అసలు తెలియట్లేదనమాట. ఎంతకాలం నుంచి ఉన్నా గానీ ఆయన అలాగే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే మరి సొంత తమ్ముడే అన్నయ్యని చంపడం ఏంటి? అసలు ముగ్గురు బ్యాడ్ వ్యక్తులు అంటే విలనిజం టైప్‌లో ఉండే వ్యక్తుల చేతిలో మమ్ముట్టి గారు తన్నులు తినటం ఏంటి? అసలు మామూలుగా లేదు. డిఫరెంట్‌గా అయితే ప్లాన్ చేశారనమాట. సో పూర్తి రివ్యూలోకెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ డెరిక్ అబ్రహాం యాక్టెడ్ బై మమ్ముట్టి గారు. సో మెయిన్ కొంచెం స్టోరీతో పాటు అయితే చెప్తాను. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి మీకు కొంచెం ఈజీగా కన్వర్ట్ అవుతుంది. ఏంటి అంటే మాత్రం మన మమ్ముట్టి గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అలాగే వాళ్ళ తమ్ముడేమో మరి సీరియస్గా ఏది చేయడంటే ఆల్రెడీ అన్నయ్య మరి మంచి పోలీస్ ఆఫీసరు, అలాగే బాగా సౌండ్ పార్టీ అన్నప్పుడు కొంచెం ఫ్రెండ్స్తో వాళ్ళతో తిరుగుతూ అమ్మాయిని లవ్ చేస్తూ ఇలా ఈ టైప్లో అయితే ఉంటారనమాట. అయితే నిజానికి మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది, అది అదిరిపోద్ది అసలు. ఏంటంటే ఇతను అంటే మమ్ముట్టి గారి తమ్ముడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. లవ్ చేసి ఇద్దరు బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. మమ్ముట్టి గారు కూడా ఆ అమ్మాయిని కలుస్తారు. వాడు సెన్సిటివ్ అది ఇది అని చెప్తారు. మొత్తానికైతే అంతా ఓకే అనుకుంటారు. కానీ వెరైటీగా ఎవరైతే లవ్ చేశాడో మమ్ముట్టి గారి తమ్ముడు ఈ సినిమాలో, అతనే ఆ లవర్ని చంపేస్తాడనమాట. అంటే అదే కేసు. సో ఆ కేసు చుట్టూ అయితే మాత్రం రాబందుల్లాగా రెడీగా ఉంటారు మమ్ముట్టి గారిని పడేయడానికి. సో వాళ్ళందరూ కూడా ఏకమయ్యి మొత్తానికి అతను జైలుకి వెళ్ళేలా చేస్తారు, మమ్ముట్టి గారిని సస్పెండ్ అయ్యేలా చేస్తారు. కానీ మళ్ళీ ఈ కేసు ద్వారా మమ్ముట్టి గారు జాబ్లోకి వస్తారు. వాళ్ళు మాత్రం సైలెంట్గా వాళ్ళ తమ్ముడిని బయటికి రప్పించి, నువ్వు జైలుకి వెళ్ళడానికి కారణం మీ అన్నయ్యే కదా అనే టైప్లో మొత్తంగా రెడీ చేసి అన్నయ్య మీదకి వదులుతారనమాట. సో ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు చంపేద్దామా అని చూస్తూ ఉంటాడు. సో మొత్తానికైతే మాత్రం కరెక్ట్గా ప్లాన్ చేసి అందరి మీద రివెంజ్ పర్ఫెక్ట్గా తీర్చుకుంటారు మన మమ్ముట్టి గారు. సో ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. లాస్ట్లో మాత్రం నార్మల్గా ఉండదన్నమాట. మనకి రేసు గుర్రం అనే సినిమా ఉంది కదా, అందులో డైలాగ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్లో ఉన్న మ్యాజిక్కే వేరని. సో ఆ టైప్ సీన్ ఒకటి జరుగుతుంది. సో మీకు మ్యాక్సిమం అర్థమయ్యే ఉండాలి. అన్నదమ్ములు కొట్టుకోవాలని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అక్కడ ట్విస్ట్ అయితే జరుగుతుంది. అలాగే చూస్తున్న మనకు కూడా కరెక్ట్గా పెట్టారు పాయింట్ అనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్లో అయితే ప్లాన్ చేస్తారు. కానీ మన మమ్ముట్టి గారు మాత్రం ఏమీ తెలియనట్టు మళ్ళీ యాజ్ యూజువల్గా జాబ్లోకి అయితే వస్తారు. కానీ మమ్ముట్టి గారి చుట్టూ ఉండే నెగిటివిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇది చూసి అయితే మనం నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి. అలాగే ఎంతైనా ఫ్రెండ్ లవర్ కదా అని చెప్పి కూడా ఆలోచించకుండా చంపేయటం అనేది అది మరీ దారుణం అసలు. సో కొంచెం ఫ్రెండ్స్ విషయంలో కూడా మంచి వాళ్ళతో ఉండాలి అనే టైప్లో అయితే చూపిస్తారనమాట. సో ఎవరితో పడితే వాళ్ళతో కాదు, కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మంచిది, లేదంటే జీవితం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యిద్ది అనేలా అయితే చూపించారు. మరి ఈ మూవీ ఎందులో ఉంది అంటే మాత్రం ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతూ ఉందండి. సో చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.